హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నా రాయల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడేది. మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేసరికి బొప్పాయి పండు అయితే చెట్టు నుంచి కోసి మాగిందని చెప్పి తెచ్చిపెట్టున్నారు. ఇంకా సద్దన్నం అయితే ఉంది టిఫిన్కి. పాపకైతే స్నానం టైం అయిందని చెప్పి అత్తమ్మ పాపకు స్నానం చేపిస్తున్నారు. నార్మల్గా మార్నింగ్ హెడ్ బాత్ చేపిస్తారు డైలీ పని ఆంటీ. ఆమె ఈరోజు రాలేదని అత్తమ్మ నార్మల్ బాత్ చేపిస్తున్నారు, కొంచెం ఫీవర్గా ఉందని చెప్పి. ఇంకా పాపకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి నేను పెట్టేశాను. పాపను రెడీ చేసి ఉయ్యాల్లో వేసి ఇంకా మామయ్యకి వచ్చి సద్దన్నం అయితే పెట్టేస్తున్నాను. మావయ్య ఎండాకాలం వస్తే సార్ మార్నింగ్ టిఫిన్ కన్నా సద్దన్నం ఎక్కువగా లైక్ చేస్తారు. సద్దన్నంలోకి నంచుకోవడానికి నిన్న చేసిన పుదీనా పచ్చడి ఉంటే అదైతే పెట్టేస్తున్నాను. నేను దేవనాథ్ వచ్చేసి దోశ తిన్నాము. అత్తమ్మ మావయ్య సద్దన్నం తిన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రలు వచ్చాక సోఫాలో పడుకోబెడితే బోల్లా పడాలని చెప్పి ట్రై చేస్తుంది. మా పాప అయితే ఇంకా బోల్లా పడలేదు, 4వ నెల వచ్చింది ఇంకా పడలేదని చెప్పి మా అత్తమ్మ అంటూ ఉంది. ఎప్పుడు పడుతుందా అని చెప్పి వెయిటింగ్. ఇలా అందరూ ఉంటారా, మా పాప ఒకటే ఉందా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయినా పర్లేదు, 3వ నెల నుంచి 6వ నెల వరకు ఎప్పుడైనా బోల్లా పడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్లో పడుతూ ఉంటారు, ఒక్కొక్క నెలలో అట్లా. ఇంక ఎక్కువగా చేయి నొప్పి వస్తుందని చెప్పి అత్తమ్మ తీసేసి నార్మల్గా పడుకోబెట్టేసింది పాపని. బొల్లో పడుకోబెట్టింది. బొల్లో పడుకోబెట్టినా కూడా ప్రాబ్లం, వాళ్ళు పడితే ప్రాబ్లం లేదు, మనం పడుకోబెడితే కడుపు నొప్పి వస్తుంది అంటారు. పాపతో కొద్దిసేపు ఆడుకొని నేను అత్తమ్మ అయితే ఇంకా వంటల దగ్గరికి వచ్చేసాము. ఆల్రెడీ అన్నము పచ్చడి అయితే చేసేసాము. కొన్ని చేప ముక్కలు ఉంటే 3 పెద్దవి కలిపేసి చేప ఫ్రై కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా తలకాయ కూర ఉన్నది, అది కూడా కుక్కర్కి వేసేస్తున్నాము. తలకాయ కూరలో కొంచెం బ్రెయిన్ వచ్చింది, దీన్ని సపరేట్గా ఫ్రై చేద్దామని పక్కన పెట్టేస్తున్నాము. ఇంకా చేప ముక్కలు కూడా మామయ్యలు వచ్చేసరికి వేయించేసి పక్కన పెట్టేయాలి, లేకపోతే అప్పటికప్పుడు వేయిస్తే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇవి సముద్రం చేపలు కదా, సో ఇల్లంతా వచ్చేస్తుంది. మాది ఓపెన్ కిచెన్ అందులోను, సో ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఇవైతే పెద్ద పెద్ద ముక్కలు, సో ఆయిల్ పైన అలా చల్లుతున్నాను బాగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి. పీసెస్ అయితే చాలా బాగున్నాయి, ముళ్ళైతే అస్సలు ఉండదు ఈ చేపలో. ఇది వంజరం చేప, సముద్రపు చేపల్లో ఒక టైపు. చాలా పెద్ద చేప పడిందని చెప్పి తెచ్చిచ్చారు. ఎక్కడొక్కడ వాళ్ళందరూ మా మావయ్యకి అయితే చేపలు ఖచ్చితంగా తెచ్చిస్తారు. మా మావయ్య తీసుకుంటారు ఇష్టంగా అని చెప్పి. మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ ఉంటూనే ఉంటుంది. ఇంకా మొత్తానికి ఈరోజు మా ఇంట్లో వంటలు చూసేద్దాం. వైట్ రైస్, మునగాకు పచ్చడి చేశారు రోజు ఒక రకం పచ్చడి, పుదీనా కొత్తిమీర మునగాకు, ఇంకా పప్పుల్స్, ఇంకా వచ్చేసి చేప ముక్కలు వేయించేసి ఉన్నాము. ఇంకా ఒక సైడ్ కుక్కర్లో అయితే తలకాయ కర్రీ. నేను దేవనాథ్ తినము, మావయ్య అత్తమ్మ అయితే తినేస్తారు తలకాయ కూర. ఇంకా తలకాయ కూరలో కొంచెం బ్రెయిన్ వచ్చింది కదా, సపరేట్గా ఫ్రై అయితే చేసేస్తున్నారు. ఇంకా వచ్చేసి నా కోసం గుమ్మడికాయ హల్వా అయితే చేసుకున్నాను కొంచెము. ఇంకా అవన్నీ ప్లేట్లో పెట్టుకొని పాప బెడ్రూమ్లో నిద్రపోతుందని చెప్పి ప్లేట్ బెడ్రూమ్లోకి తెచ్చుకొని నేనైతే ఫుడ్ తినేస్తున్నాను. కొంచెం మునగాకు పచ్చడి, పప్పు అండ్ ఒక పీస్ అయితే ఫిష్ ఫ్రై పెట్టేసుకున్నాను. ఫుడ్ కర్రీస్ ఏమైనప్పటికీ మనకు బాగా ఎంజాయ్ చేస్తూ తినాలి, అప్పుడే మనకు బాగా తినాలనిపిస్తుంది. మొత్తానికి నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాను. పప్పు పచ్చడి కొంచెం ఉంచుకొని దాంతోకే కొంచెం పెరుగు వేసుకొని తిన్నాను. చాలా రోజుల తర్వాత గడ్డ పెరుగు అయితే వేసుకొని తింటున్నాను. ముందు రోజు నేనే పెరుగు తోడేశాను, పాలు తాగలేదు, డుమ్మా కొట్టేశాను. అందువల్ల దాంట్లో సేమిటి వేసేసాను, ఇంకా గట్టి పెరుగు అయింది. సో పెరుగన్నం కూడా వేసుకొని ఫుల్గా గుమ్మేశాను. నాకు అన్నం కన్నా పెరుగు ఎక్కువగా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. సో పెరుగన్నంలో ఇంకా పచ్చడి కానీ పప్పు కానీ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేస్తారా? పప్పులుస్ కానీ పచ్చడి నంచుకొని తినండి, పెరుగన్నంలో చాలా బాగుంటుంది. మొత్తానికి పెరుగన్నం అయితే ఫుల్గా కుమ్మేశాను, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసాను. దీని తర్వాత కొద్దిసేపు అయ్యాక మళ్ళీ హల్వా చేసుకున్నాం కదా, వదులుతానా హల్వా కూడా కప్ నిండా వేసుకొని ఫుల్గా తినేసాను. నా చిన్నప్పుడు గుమ్మడికాయ హల్వా నేను ఎక్కువగా బాగా తినేదాన్ని. దీంట్లోకి సొద్ద రొట్టె చేసుకొని గుమ్మడికాయ హల్వా మిక్స్ చేసుకొని తినిపించేవాళ్ళంట. నాకు లైట్గా గుర్తుంది, అమ్మ చెప్తూ ఉంటుంది. దీనికి తిరుమాత కూడా పెట్టుకొని తింటారు రాయలసీమ సైడ్ ఎక్కువగా, గుమ్మడికాయ హల్వా ఇంకా సొద్ద రొట్టె కానీ వాటిలోకి నంచుకొని తిన్నాము. మొత్తానికి గుమ్మడికాయ హల్వా అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మొన్న 2 days బ్యాక్ ఒకసారి చేసుకున్నాను, మళ్ళీ ఫ్రైడే కూడా చేసుకొని ఫుల్గా తినేస్తున్నాను. హల్వా తిన్న కొద్దిసేపటికి గుర్తొచ్చింది, అయ్యో ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ముందు రోజు ఎక్స్ట్రా మార్ట్ నుంచి 2 కోన్స్ తెచ్చుకున్నాను నాకు అత్తమ్మకి అని చెప్పి. దేవనాథ్ ఏమో బ్లాక్ కరెంట్ తెచ్చుకున్నాడు, నాది బ్లాక్ ఫారెస్ట్. ఇంకా నాది నేను తింటున్నా, దేవనాథ్ తనది తాను తింటున్నాడు. ఆఫ్టర్నూన్ మాత్రమే తినిస్తారు ఐస్ క్రీమ్స్, నైట్ అయితే అస్సలు తినివ్వరు. అంటే పాపకి ఫీడింగ్ ఇస్తాం కదా, జలుబు చేస్తుందని. అదేంటో డే మొత్తం తినకుండా ఉండే నేను అసలు ఇప్పుడు ఒక పూట తినకుండా ఉంటేనే ఉండలేకున్నాను, ఫీడింగ్ వల్లనే ఏంటో. దేవనాథ్కి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం, డబ్బాలు తెస్తూ ఉంటాడు. సమ్మర్ వస్తే చాలు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. సమ్మర్ వస్తే చాలు మ్యాంగోస్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఐస్ క్రీమ్ మ్యాంగో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. మేమైతే చాలా ఇష్టంగా తింటాము.
ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను పాప అలా పడుకొని ఈవినింగ్ లేచి నేనైతే పాలు తాగుతున్నాను. పాలు, బ్రెడ్ ఖచ్చితంగా డైలీ 3-4 స్లైసెస్ అయితే తినాల్సిందే. ఎందుకంటే ఫీడింగ్ చేసేటప్పుడు మిల్క్, బ్రెడ్ తింటే మిల్క్ ప్రొడక్షన్‌కి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి అంటారు కదా! సో, ఖచ్చితంగా మనం తినాలి తప్పదు ఇంకా. ఇంకా ఈవినింగ్ వరకైతే అలా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ మాత్రం మిగిలుంది. డిన్నర్‌కి ఏం వంట చేద్దాం అని చెప్పి దేవనాథ్‌కి కాల్ చేస్తే చపాతీ చేయమన్నాడు. మరి దానిలో కర్రీ అని చెప్పి అడిగేసరికి వద్దులే ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్యి అని చెప్పాడు. సరేలే అని చెప్పి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఎగ్స్, రైసు. ముందుగా పొయ్యి మీద బండలు అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకున్నాను. తర్వాత ఒక 5-6 ఎగ్స్ ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది ఫ్లఫీ లాగా ఎగ్స్. ఆయిల్ బాగా వేడెక్కాకనే పోయాలి. అప్పుడే మనకి ఫ్లఫీ టైప్ వస్తుంది. నాకు ఫస్ట్ టైం ఇలా రావడము. దాన్ని ఆ పై లేయర్‌ని పక్కకు అంటూ ఉంటే మనకు కింద ఇంకా ఎగ్ వస్తూ ఉంటుంది. అది కూడా బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇలా ఫస్ట్ టైం ఇలా చేయడము. మనకు ఆమ్లెట్ కావాలంటే ఇలాగే చేసుకోవాలి. ఈసారి నుంచి పెద్ద బండిల్లో వేసుకోను అంతమంది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. తప్పదు, ఇంకా ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇంకా దీన్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్‌లోకి చాలా బాగా అనిపిస్తుంది నోటికి తగులుతూ. ఇంక ఎగ్ అయితే పక్కకు తీసేసి అదే పనిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంక దాంట్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, క్యారెట్ అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చాలు. చాలా బాగా కొంచెం లైట్‌గా మరీ ఎక్కువగా కూడా వేయించకూడదు. మనకి ఎక్కువ వేయించిన టేస్ట్ ఉండదు ఫ్రైడ్ రైస్‌లోకి. ఆనియన్స్ వేగేటప్పుడే కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ ఇప్పుడేం వేయలేదు. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే మనకు కావాల్సిన క్వాంటిటీ రైస్ తీసుకొని రైస్ వేసేసాను. ఒక నిమిషం అలా మొత్తం మిక్స్ చేసాక రైస్‌లోకి ఆ తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా! ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసేసాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఇంకా కారము, ఇంకా మిరియాల పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అన్ని ఐటమ్స్ ఒకేసారి వేసేసుకోండి. ప్రాబ్లం అయితే లేదు. టేస్టింగ్ సాల్ట్ ఉంటే అది కూడా వేసేసుకోవాలి. నేను టేస్టింగ్ సాల్ట్ లేదు ప్రస్తుతానికి. ఇంకా సోయా సాసు, కొంచెం వెనిగర్ వేసేసాను. అంటే ఆల్మోస్ట్ మన ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే. మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం కావాలంటే టేస్ట్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇంత పర్ఫెక్ట్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం. ఇంతకుముందు చేశాను కానీ ఇంత టేస్టీగా అనిపించలేదు. ఇంకేముంది, వేడివేడిగా ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకున్నాను. దానికి తోడుగా 2 ఆనియన్ ముక్కలు మిడిల్ పీసెస్ తీసుకొని ఇంకా నంచుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మొత్తానికి నేను ఫస్ట్ టైం చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకేముంది, ప్లేట్‌లో వేసుకొని మూవీ చూస్తూ తింటున్నాను. ఏ మూవీనో సాంగ్ చూసారు కదా! ఈ వీడియో అయితే ఇంతే. పోతూ పోతూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.